దేవుని వైపు చూసి, ప్రభువా నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రభు అని ఒక్క గడి అయినా మెలుగుతో ఉండి ప్రార్థన చేయలేని పరిస్థితిలో ఉన్నావు. నేను చెబుతున్నా, ఎలా నీలో ఉన్న భేదతత్వం పాదు చెప్పు. ఆయనతో మాట్లాడితేనే కదా నీవు సర్వ సంపదల గనిగా మార్చబడేది. ఆయనతో స్నేహంగా ఉంటేనే కదా. ఇది చూడండి, అబ్రహాము తన గుడారపు వాకిటి దగ్గర కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు ఎక్కడో ఎండలో నడుచుకుంటూ వెళ్తున్నటువంటి ముగ్గురు వ్యక్తులు ఆయన చూసి దూరం నుంచి కనిపెట్టాడట, వాళ్ళు దేవదూతలు. ప్రైజ్ ది లార్డ్. ఈ కళ్ళండి ఆత్మచేత నింపబడి ఉంటే, ఈ కళ్ళు వాక్యాన్ని చూస్తూ ఉంటే, ఈ కళ్ళు ఎప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ పరిశుద్ధమైన వాటిని చూస్తూ ఉంటే, ఆ పరిశుద్ధ దేవుడు సాక్షాత్తు మనందరి కళ్ళకు అగపడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ కళ్ళతో అపవిత్రమైన వాటిని చూస్తే, ఈ కళ్ళతో చదవకొనివి చదివితే, ఈ కళ్ళతో వ్యతిరేకమైన వాటిని చూస్తే దెయ్యాలు తప్ప దేవుడు అగపడతాడా? స్తోత్రం చెప్పరాదా?